నాకు ఆయన పాలకొల్లులో పబ్లిసిటీ, థియేటర్లో సినిమా ఆడుతుందని పబ్లిసిటీ చేస్తూ తిరిగే ఒక మనిషిగా ఆయన లైఫ్ ప్రారంభించడం దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చి ఒక ఆర్టిస్ట్ అయ్యి తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి అక్కడి నుంచి ఒక డైరెక్టర్గా అయ్యి చిరంజీవి గారితో అద్భుతమైన సినిమా తీసి అతని జర్నీ త్రూఅవుట్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మాకు మెయిన్గా మేము ఎక్కువ నష్టపోయింది ఏంటంటే ఇందులో మా పాలకొల్లు నుంచి మొన్నే దాసనారాయణరావు గారు చనిపోతే మా పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ కోడి రామకృష్ణ కూడా లేకుండా పోయాడు. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ విచారకరమైన, పాలకొల్లు వారికి చాలా అతి విచారకరమైన విషయం ఇది. అటువంటి రామకృష్ణ గారిని మర్చిపోయిన ఆయన కాంట్రిబ్యూషన్ టు ది తెలుగు ఇండస్ట్రీ ఈజ్ హ్యూజ్. పర్టికులర్గా వారి సతీమణి నాకు చాలా దగ్గర అనుభవంతో ఉంటారు. ఆమె మొన్న కూడా డాక్టర్స్ విషయంలో ఏదో సంప్రదించాల్సి వస్తే నన్నే మాట్లాడమన్నారు. డాక్టర్స్ 3 రోజుల క్రితమే లాభం లేదు అని నాతో చెప్పారు. ఆమెతో చెప్పలేక నేను వాళ్ళ అమ్మాయిలతో చెప్పాను. అటువంటి మనిషి మనకి వాళ్ళ లేడు. అతని భార్యకి, 2 బిడ్డలకి, అల్లుడికి, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతనికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను.